ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటమాలి కపాలి అనాలి తలే పగిలి పచ్చి తాగిచ్చోగా. కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి మలపుల వరదలో తడిసిపోని దేవుడా. ఐస్ క్రీమ్ తిన్నా కరిగింది, తినకపోయినా కరిగింది. ఎంతసేపు ఈ వెయిటింగ్? వచ్చేసింది. ఇలా రండి, టిఫిన్ తిందురు గాని. ఓకే మేడం. నాకు ఇష్టమైన చిల్లుగారెలు. తింటూ ఉండండి, వాటర్ తెస్తాను. థ్యాంక్ యూ మేడం. మా మామయ్య కోసం అని చేశానండి, అది మీకు దక్కింది. మరి మీ మామయ్య గారికో? మీరు తినండి, ఉదయం నుంచి ఏం తినలేదన్నారు కదా. అబ్బా, నా మీద అంత ప్రేమ మేడం. ఈ వడల్లో మీ ప్రేమామృతం కలిపి చేసినట్లున్నారు మేడం, అందుకే ఇంత టేస్ట్గా ఉన్నాయి. మా మామయ్యకి వడలంటే చాలా ఇష్టం అండి, అందుకే చేశాను. నాకు దక్కినాయి అవి. నేను చాలా లక్కీ కదా మేడం. టిఫిన్ చాలా బాగుందండి. బాగున్నాయండి వడలు, సూపర్గా ఉన్నాయి మేడం. నా కర్చీపు, మీ శారీ చూసారా? సేమ్ పించ్. నీటిలాగే మనం కూడా కలిసిపోతే నా సామిరంగా సూపర్గా ఉంటుంది మేడం. అది ఎప్పటికీ జరగదండి. అవునా? అది జరగదండి. ఏమో రాసి పెట్టుంటే జరుగుతుందేమో. మీరు ఈ శారీలో సూపర్గా ఉన్నారు. పీలిచ్చి ప్రేమతో కడుపు నిండా టిఫిన్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం. దాందేముందులేండి. అంతేనంటారా? ఇతను చెయ్యి తెచ్చావుగానే ఎంత హాయిగా ఉందో. అమ్మో దేవుడా. దేవుడా. ఏదో తేడాగా ఉందేంటి? వాటర్ తెప్పిద్దాం ఏమైనా ఉంటే చూడు మామ.
2 రూపాయలు కూడా లేకుండా మనకు చూడ ఉంటాయి. లేదే ఉంటే నీకు చెప్పనా వచ్చి తాగాలంటే ప్రాణానికి వస్తుంది మామ. అలాగే ఇచ్చేసే ఏం కాదు. అంతేనా? సరే నీ పేరు చెప్పుకొని అవుతలే. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. పచ్చి తాగిచ్చావుగా. ఇంకెక్కుతుందిరా మామ. పచ్చి తాగడానా అసలానికి ఎక్కిందిరా. అవునరా మామయ్య, నాకు కూడా ఇప్పుడు మైండ్ అంత గర్ర తిరిగిపో. ఇల్లు మంచి పట్టు మీద ఉన్నారే, కడుపు నక్కలాడిపోతుంది, ఎలుకలు పరిగెడుతున్నాయి. అబ్బు దగ్గరికి వెళ్తే కానీ మన కడుపు నింపుకోవచ్చు. హలో, మంచి పట్టు మీద ఉన్నారే, పదండి ఇంకెందుకు సెంటర్ బిర్యానీ ఇప్పించు కానీ. రే అయ్యకలేక దేనో ఎడుతుంటే కొడుకొచ్చి నాకు అన్నాడంట. డబ్బులు లేక మేము అల్లాడి పచ్చి ముందు తాగేవరా. ఇంక నీకు బిర్యానీ పీలంటారు మామ. ఇంకా చూడు రారే పట్టుబడదాం, బిర్యానీ పట్టుబడదాం. మామా ఇవాళ ఇటు దొరికాడు, నేను ఎట్టయినా సరే బాధాల్సిందే. మధ్యలో ప్రసక్తే లేదు. తయారీకి వస్తాడండి. ఏంటి విషయం? పైసా జేబులన్నీ కాబట్టి మీరేం తినలేదా? మా ఇంటి ఓనర్ మాత్రం నాకు ఫుల్గా టిఫిన్ పెట్టింది, సుస్తుగా తినొచ్చాను. రోయ్, మొన్నేమో ఫుల్ మీల్స్ పెట్టిందన్నో, ఇవాళ ఏమో ఫుల్ టిఫిన్ పెట్టిందన్నో. ఆ పని కూడా అయిపోయి ఉంటది. ఏం పని మావా? నాకేం అర్థం కావట్లా. మొన్న నీకు మీ మామయ్య ఏం చెప్పాడురా? అది కాదురా, నీకు ఇంటికి పిలిచి ఇస్త్రాకులో కడుపు నిండా అన్నం పెట్టిందంటే దానికి అర్థం ఏంటి? పుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే మూత ఉంచుకొని వెళ్ళిపోమని. అంతే మరి. అరే ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళు, మీ ఓనర్ గారు ఎంత అల్లాడిపోతుందో ఆ బస్సు నీకే అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇంటికి వెళ్తావు? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకున్నావా? థ్యాంక్ యూ యాహూ. వాడికి ఆడో మర్చింది మావా. అయ్యో దేవుడా, ఎందుకు నా తలరాతిలా రాశావు? అమ్మా, ఎస్, మా చెప్పినట్లే ఆంటీ అల్లల్లాడిపోతుంది. ఐస్ క్రీమ్ తిన్నా కరిగింది, ఇలా ఈ చన్నీళ్ళ స్నానాలు ఇంకెంతకాలం? ఒకసారి ఆలోచించండి. మీరంటే చాలా ఇష్టం. నాతో చేయగలిగితే మీకు స్వర్గాన్ని చూపిస్తాను. అది జరగదండి, అది జరగదు, అది జన్మలో జరగదు. మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళదు. మా మావయ్య నాకు దేవుడండి, దేవుడు. ఆ దేవుడికి నేను ద్రోహం చేశానంటే నా జన్మే వేస్ట్. అలాగని మనసును చంపుకుంటారా? నేను తప్పు చేసేదాన్నైతే ఆ రోజు తీసుకుని పూర్తి చేశాను కదా, ఆ రోజే తప్పు చేసేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు అంటే మీరు ఏదైతే మిస్ అవుతున్నారో. మీకు దండం పెడతాను సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. అయ్యో మేడం, సారీ, నేను చేయలేనండి ఆ తప్పు, ప్లీజ్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ మేడం. నిప్పులాంటి మీ వ్యక్తిత్వానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి?
ఏంటి ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఏమైంది మనిషికి ఏంటి ఆడజన్మ భార్య నిప్పు ఈ బాధ నాకు తెలుసు నేను అర్థం ఎలాంటి ఆదర్శవంతమైన మహిళా అమరులకు మా ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం టీమ్ ఎస్విజి.